రేవంత్ రెడ్డికి తెలంగాణలో అధికారం రావడంలో కీలకమైనటువంటి పాత్ర ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి రావడం అయింది. గ్రామీణ ప్రాంత తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా గట్టిగా ఓట్లేయడం అన్నటువంటిది రేవంత్కి ఓ రకంగా ఫెచ్చింగ్ అయింది. అదే సందర్భంలో రేవంత్ రెడ్డి ఆ తర్వాత కూడా అందుకే ఏమాత్రం విమర్శ లేకుండా అంటే ఒకేసారి బ్యాలెన్స్ చేసుకొస్తారు. రాజశేఖర్ రెడ్డిని పాజిటివ్గా ప్రొజెక్ట్ చేస్తారు, చంద్రబాబుని పాజిటివ్గా ప్రొజెక్ట్ చేస్తారు. తద్వారా ఒక వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ఉన్నారు. లేటెస్ట్గా రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన వెళ్ళి న్యూజెర్సీలో మీటింగ్ సందర్భంగా ఆయన ఒక మాట అనగానే పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున చప్పట్లతో స్పందించారు. ఏంటది అంటే కాంగ్రెస్ పార్టీ గురించినో, సోనియా గురించినో, రాహుల్ గాంధీ గురించినో కాదు, తెలంగాణకి హైటెక్ సిటీ మొకటాయిమాను. హైటెక్ సిటీని చంద్రబాబు నాయుడు కట్టించారు. ఆయన కట్టించడం వల్ల ఈ రోజున మనం సాధించాము అని చెప్పేటప్పటికి ఒక్కసారిగా పెద్ద ఎత్తున చప్పట్లతో మారుమోగిపోయింది పరిస్థితి. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు చంద్రబాబుకి విదేశాల్లో ఏ స్థాయి ఉందో, రేవంత్కి విదేశాల్లో ఏ స్థాయిలో ఎన్ఆర్ఐల నుంచి సపోర్టు ఎందుకు వచ్చింది అంటే తెలుగుదేశం ఎన్ఆర్ఐలు అందరూ కూడా రేవంత్కి మద్దతు పలికారనడానికి సజీవ సాక్ష్యమైంది.